Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం నేను ఈ వీడియోలో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను క్లియర్గా చేయబోతున్నాను అండి. ఓకేనా? సో తెలంగాణ టెట్కి చూడండి, ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా సరే, అదేవిధంగా డిఎస్సి కోసం ఓకేనా టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే, పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం ఆల్రెడీ. క్లాస్ 3 వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇది మీకు క్లాస్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇందులో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్లో మనకు ఏ మోడల్స్ అయితే రాబోతున్నాయో సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ప్రతి ఒక్కరూ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏంటి అంటే, సో మీరు ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసులే కాదు, మన యూట్యూబ్ ఛానల్లో ఏవైతే నేను మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ మోడల్ పేపర్స్ చూడండి. 2025 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ పేపర్స్ చూడండి. డిఎస్సి టెట్కు సంబంధించిన అన్ని పేపర్స్ వీడియోస్ అన్నీ చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి నాన్న. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీకోసం ఇంకా వీడియోస్ అన్ని చేస్తాను. ఓకేనా? చూడండి, ఈ తక్కువ టైంలో మీరు ఒకవేళ క్లాసెస్ వినాలి అనుకుంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మీకు 120 రూపీస్కే సో 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అది తీసుకోవచ్చు. మీకు 49 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది ఉంది నాన్న. చూడండి, ఇంకా మనకు ఎగ్జామ్కి 4 రోజులు మాత్రమే టైం ఉంది స్టార్ట్ అవ్వడానికి. 16th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, సో మీకు 16 నుంచి ఇంకా మనకు సో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు టెస్ట్ సిరీస్ అనేది ఒకరిని తీసుకుంటే బెటర్ అండి. 49 రూపీస్కే 15 మోడల్ పేపర్స్ ఇస్తున్నాము. ఓకేనా? ఓన్లీ 49 రూపీస్కే ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ప్రతి టెస్ట్కి. ఓకేనా? దాని తర్వాత టెస్ట్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశాము. మొత్తం 15 పేపర్స్ అప్లోడ్ చేసి పెట్టాము అండి. సో మీకు ఇది June 30 వరకు వ్యాలిడిటీ ఉంటుంది 49 రూపీస్కి. అదే 99 రూపీస్ కోర్స్ అయితే 2 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? కాబట్టి టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్లు రాయండి నాన్న. రైట్? సో మన బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు. రైట్? మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడగండి, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ సెండ్ చేస్తే మేమైనా బుక్ పంపిస్తాం. ఓకేనా? రైట్, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సేమ్ ఓకేనా, మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని తయారు చేసిన క్వశ్చన్స్ అనమాట. ఇందులో నేనైతే ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే మోడల్లో మీకు ఈ ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ గమనించండి. ఓకేనా? ఫస్ట్ మనం ప్యాసేజ్ అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ప్యాసేజ్. రైట్, ప్యాసేజ్ చూసుకున్నట్లయితే చూడండి, సో పీపుల్ లెర్న్ త్రూ దేర్ ఎంటైర్ లైఫ్స్. చూడండి, మనకు ప్రజలు ఓకేనా, ప్రజలు ఎప్పుడు ఎలా నేర్చుకుంటారు అంటే జీవితం ఓకేనా గడుపుతూ ఉంటాం కదా, మనము జీవితం మొత్తం గడుపుతూ ఉంటాం కదా, సో ఎక్స్పీరియన్స్ తోటే మనం అన్నీ నేర్చుకుంటాము అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో దే కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ అండ్ డెవలప్. ఓకేనా? కాన్స్టాంట్గా ఓకేనా, దే అంటే ఎవరు? పీపుల్ ఏం చేస్తారంటే కాన్స్టాంట్గా సో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. కాన్స్టాంట్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే, కాన్స్టాంట్లీ అంటే కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉంటారు, కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటారు అని ఇది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఐ థింక్ దట్ ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ టు ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ నేనేమనుకున్నాను, నేనంటే వారు ఇక్కడ రైటర్. ఓకేనా? సో కాలేజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ టు ఆల్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరికి కాలేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు చూస్ ద వే టు సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ పర్ఫెక్షన్. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క మనిషికి రైట్ ఉంది. ఓకేనా? సెల్ఫ్ పర్ఫెక్షన్ని చూజ్ చేసుకునే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది అని. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ద ఛాన్స్ టు గెట్ ఏ హయ్యర్ డిగ్రీ. ఓకేనా? గెయిన్ న్యూ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. చూడండి ఇక్కడ, సో ప్రతి ఒక్క పర్సన్కి ఛాన్స్ అనేది ఉందన్నమాట. హయ్యర్ డిగ్రీ ఓకేనా, నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడం, ఎక్స్పీరియన్స్ తీసుకోవడం, అందరికీ చాయిస్ ఉంది అని. ఓకేనా? నెక్స్ట్ వన్, హవెవర్ అయినప్పటికీ సమ్ పీపుల్ బిలీవ్ దట్, కొంతమంది పీపుల్ ఏమని నమ్ముతారు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ ఓన్లీ టు గుడ్ స్టూడెంట్స్. కొంతమంది ఏం నమ్ముతారు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ కొంతమంది గుడ్ స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండాలి అని కొంతమంది నమ్ముతారట. ఇది తప్పు కదా, అది అట్లా. ఐ థింక్ ఇట్ ఈస్ సిల్లీ, ఇది ఒక సిల్లీ థింగ్ అనమాట, తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అది ఇట్ ఈస్ లైక్, ఇది ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఎలా ఉంది అంటే టు మేక్ అన్అవైలబుల్ ట్రావెలింగ్ ఫర్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఐక్యూ హై ఎనఫ్. అంటే సో ఎక్కువ సరిపడినంత ఐక్యూ లేని వాళ్ళకు సో ట్రావెలింగ్ అనేది ఇవ్వకపోవడం, ఇది అలా ఉంది అని మీనింగ్ అనమాట. అంటే దానికి ఎగ్జాంపుల్ అనమాట.
ఓకేనా. సో కొంతమందికి మాత్రమే ఉండాలి, ఓకేనా, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ వాళ్ళు చెప్పారు కదా, అనుకున్నారు కదా కొంతమంది. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటే, సో ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రావెలింగ్ అనేది అవైలబుల్గా, ఓకేనా, సో ఉండాలి అని చెప్తున్నారు అని చెప్పేసి అక్కడ అంటున్నారు అనమాట. రైట్. చూడండి ఇక్కడ, సమ్ యంగ్ పీపుల్ డు నాట్ డూ వెల్ ఎట్ స్కూల్. కొంతమంది యంగ్ పీపుల్ అంటే, సో కొంతమంది యంగ్ పీపుల్ మంచిగా చేయరు స్కూల్ దగ్గర, అంటే మంచిగా చదవరు అని. బట్ దే హ్యావ్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఎబిలిటీ టు లెర్న్. కానీ వాళ్ళకు మంచి పర్సనాలిటీ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది అనమాట నేర్చుకోవడానికి, ఓకేనా. సో దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, వాళ్ళంతలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది. పర్సిస్టెంట్, చూడండి ఇక్కడ, సెల్ఫ్ కాన్ఫిడెంట్, పర్సిస్టెంట్ అండ్ పేషెంట్ అనమాట. పర్సిస్టెంట్ అంటే ఏంటి, స్టడీగా కాన్స్టెంట్గా ఉంటారు. పేషెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనకు చాలా పేషెన్స్ తోటి, ఓపికతోటి ఉంటారు అని, ఓకేనా. విత్ దీస్ క్వాలిటీస్ దే కెన్ గెట్ హయ్యర్ గ్రేడ్స్ దాన్ దేర్ క్లాస్మేట్స్ హూ ఆర్ టాలెంటెడ్ బట్ లేజీ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సింపుల్గా, ఇక్కడ హయ్యర్ గ్రేడ్స్ అనేవి వీళ్ళకి వస్తాయట, ఓకేనా. చూడండి, టాలెంటెడ్ ఉంటాయి కానీ లేజీగా ఉంటారు కదా, వాళ్ళకంటే వీళ్ళకి వస్తాయి అన్నమాట. టాలెంట్గా ఉండి, సో టాలెంట్ ఉంటుంది కానీ లేజీగా ఉంటారు అన్నమాట, వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయి, వీళ్ళకి వస్తాయి అనమాట. స్కూల్ దగ్గర మంచిగా చేయరు కానీ, సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి పర్సనాలిటీ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో కన్సిస్టెంట్గా మంచిగా పని చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు టాలెంటెడ్గా ఉండి లేజీగా ఉంటారు కదా, వాళ్ళకంటే మంచి డిగ్రీస్ అనేవి తెచ్చుకుంటారు అనమాట. అది ఓకేనా, హయ్యర్ డిగ్రీస్ తెచ్చుకుంటారు. ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. వెన్ ఏ టీనేజర్ గెట్స్ హయ్యర్ గ్రేడ్స్ బికాస్ his or her parents constantly make him or her study and help do most of the homework. సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి, ఒక టీనేజర్, ఓకేనా, సో మంచి గ్రేడ్స్ అనేవి వచ్చాయనుకోండి. సో దేనివల్ల, బికాస్ అతని యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు చదువు అని చెప్పేసి అతన్ని సో మొత్తం చేపేయడం వల్ల స్కూల్ దగ్గర వాళ్ళకి ఏంటంటే హయ్యర్ గ్రేడ్స్ అనేవి వస్తాయి. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో ఏమవుద్దంటే, ఏ చైల్డ్ డస్ వెరీ వెల్ ఎట్ స్కూల్. అంటే ఇప్పుడు స్కూల్ వరకే మనం వాళ్ళ మీద రుద్దగలుగుతాం, ఓకేనా. కానీ సో కాబట్టి స్కూల్ దగ్గర మంచిగా చేస్తాడు. బట్ ఐ థింక్ ఏ కాలేజ్ కెన్ షో ద ఆపోజిట్ రిజల్ట్స్. కానీ కాలేజ్ దగ్గర ఆపోజిట్ రిజల్ట్స్ అనేవి రావచ్చు అని అంటున్నారు అనమాట. కాబట్టి ఇది మీకు ప్యాసేజ్ గురించి మాట్లాడండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చెప్తుండంటే, ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉండాలి, ఓకేనా, కొంతమందికి ఉండొద్దు. నెక్స్ట్ అదేవిధంగా సో పర్సిస్టెంట్గా, పేషెంట్గా, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్తున్నాడు, రైట్. లేజీగా ఉండొద్దని చెప్తున్నాడు. తర్వాత సో స్కూల్లో అంటే మనం మంచిగా చూసుకోవచ్చు, మన హ్యాండ్ ఓవర్లు ఉంటాయి కాబట్టి. మన కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపోజిట్ రిజల్ట్ తీసుకొచ్చే ఛాయిస్ ఉంది కదా, అట్లా ఇదంతా మనకు ప్యాసేజ్ గురించి చెప్తున్నాడు అండి, ఓకేనా. సో ఇప్పుడు మనం, ఓకేనా, సో ఈ ప్యాసేజ్ కింద క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విచ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్లో మెన్షన్ చేయని క్వాలిటీ ఒకటి ఇచ్చినట్టు ఇక్కడ, అదేంటి అడుగుతున్నాడు. పర్సిస్టెన్స్ అనేది చెప్పాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పాడు, పేషెన్స్ కూడా చెప్పాడు. డిసిప్లిన్ గురించి మాత్రం ఎక్కడ మాట్లాడలేదు ప్యాసేజ్లో, డిసిప్లిన్ గురించి మాట్లాడలేదు. కాబట్టి సో మనకు మెన్షన్ చేయని క్వాలిటీ ఏంటిది ఇక్కడ, డిసిప్లైన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్, యాజ్ పర్ ద ప్యాసేజ్ హైయర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఓపెన్ టు ఆల్, రెస్ట్రిక్టెడ్, వాల్యుబుల్ టు సమ్, స్టాండర్డైజ్డ్. చెప్పండి, హైయర్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ, ఓకేనా, అందరికీ అవైలబుల్గా ఉండాలి, ఓపెన్ టు ఆల్ అని చెప్పాడు. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పర్సిస్టెంట్, చూడండి ఇక్కడ, పర్సిస్టెంట్గా ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే కాన్స్టాంట్గా ఉండడం అండి, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు కాన్స్టాంట్గా ఉండడం, పర్సిస్టెంట్ ఉండడం అంటే మీనింగ్ ఏంటి, కాన్స్టాంట్గా ఉండడం. హెజిటెంట్ కాదు, హెజిటెంట్ అంటే ఆపోజ్ చేయడం అనమాట. రిలక్టెంట్ కూడా కాదు, హెజిటెంట్ అన్నా రిలక్టెంట్ అన్నా సేమ్. కాబట్టి మనకు మీనింగ్ ఏమొస్తుందండి, అంబివాలెంట్ కూడా కాదు. మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, సో మనకు కాన్స్టాంట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. పర్సిస్టెంట్గా అంటే స్టడీగా, ఓకేనా, స్థిరంగా అని మీనింగ్ వస్తుంది. దాన్ని మనము కాన్స్టాంట్గా అంటూ ఉంటాం. అది. ఫోర్త్ క్వశ్చన్, ద ఎగ్జాంపుల్ ద ఆథర్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ అబౌట్. ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినట్టు ప్యాసేజ్ ఆథర్ ఏంటిది, దేనికి, లిమిటింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్రీజనబుల్. చూడండి ఇక్కడ, సో హయ్యర్ ఎడ్యుకేషన్ని లిమిట్ చేయడం అనేది సో అసలు యాక్చువల్గా అన్రీజనబుల్. అది దానికోసం ఏ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాడు ప్యాసేజ్లో, ఓకేనా. చూడండి ఇక్కడ ఆథర్ క్లియర్గా చెప్పాడు, ఇక్కడ ఇట్ ఈస్ లైక్ అని చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్పండి, సమ్ పీపుల్ బిలీవ్ దట్ హయ్యర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ ఓన్లీ టు గుడ్ స్టూడెంట్స్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టే కదా, ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఐ థింక్ ఇట్ ఈస్ సిల్లీగా ఉందని చెప్పాడు. ఇట్ ఈస్ లైక్, అది ఎలా ఉందంటే, టు మేక్ అన్అవైలబుల్ ట్రావెలింగ్ ఫర్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఐక్యూ హై లెవెల్. అంటే ఐక్యూ హై లెవెల్ లేకపోతే సో ఇక్కడ ట్రావెలింగ్ అనేది అన్అవైలబుల్ చేయాలి అంటున్నాను అనమాట. ఇక్కడ దాని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడండి అక్కడ, రైట్. ఇప్పుడు ఇక్కడ
లిమిటింగ్ హైయర్ ఎడ్యుకేషన్ లిమిట్ చేయడం అంటే సో దాన్ని దేని గురించి ఏ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడండి చెప్పండి ఇక్కడ. డినయింగ్ ట్రావెల్ టు సమ్వన్ బికాస్ ఆఫ్ ఏ లో ఐక్యూ. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. యాజ్ పర్ ద ప్యాసేజ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుండండి ప్యాసేజ్ ప్రకారం. స్కూల్ పర్ఫార్మెన్స్ మే ఇండికేట్ హౌ వెల్ ఏ స్టూడెంట్ విల్ డూ ఇన్ కాలేజ్. నో, వెళ్ళక ప్యాసేజ్ అయిపోయి లాస్ట్లో. స్కూల్లో మంచిగా ఉండొచ్చు, పేరెంట్స్ మనం పక్కన ఉంటాం కాబట్టి. కాలేజ్ దగ్గర వాడు నెగిటివ్ రిజల్ట్స్ చూపించవచ్చు. కొద్దిగా స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది ఇండికేట్ చేయదు. స్కూల్ పర్ఫార్మెన్స్ నెసెసరీలీ ఇండికేట్స్ అటను. స్కూల్ రిజల్ట్స్ క్లియర్లీ ప్రెడిక్ట్ చేస్తామా లేదు, స్కూల్ రిజల్ట్స్ తోటి లేదు. స్కూల్ పర్ఫార్మెన్స్ మే నాట్ ఇండికేట్ హౌ వెల్ ఏ స్టూడెంట్ విల్ డూ ఇన్ కాలేజ్. అంటే స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది ఇండికేట్ చేయదు. ఫస్ట్ పేరెంట్స్ మన దగ్గర ఉంటాం, అక్కడ ఉండం కదా. కాబట్టి సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇదే, ఆప్షన్ 4. ఇవన్నీ రాంగే. రైట్, ఇది మనకు ఓకే 5 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద ఫార్మర్ ఓన్డ్ ఏ లార్జ్ డాష్ ఆఫ్ క్యాటిల్. ఓకే, చెప్పండి ఇక్కడ. ఇది మనకి ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. కలెక్టివ్ నౌన్ చూడండి ఇక్కడ. క్యాటిల్, డాష్ ఆఫ్ క్యాటిల్. క్యాటిల్కి మనం స్కూల్ ఆఫ్ క్యాటిల్ అంటామా, హెడ్ ఆఫ్ క్యాటిల్ అంటామా, బ్రూడ్ ఆఫ్ క్యాటిల్ అంటామా, కాలనీ ఆఫ్ క్యాటిల్ అంటామా, హెడ్ ఆఫ్ క్యాటిల్. ఓకేనా, ఏమంటాం చెప్పండి ఎప్పుడైనా సరే పశువుల మందని. ఓకేనా, ఏమంటాం హెడ్ ఆఫ్ క్యాటిల్ అంటూ ఉంటాం. ఓకేనా, క్యాటిల్కి కలెక్టివ్ నౌన్ ఏమొస్తుంది, హెడ్ అంటూ ఉంటాం, హెడ్ ఆఫ్ క్యాటిల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫ్లాక్ ఆఫ్ షీప్, క్రే ఆఫ్ సెయిలర్స్, నావికులు. ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్ అనమాట. మీకు నౌన్స్ టాపిక్లో చెప్పాను, మీకు డైరెక్ట్ చెప్పానండి. హెడ్ ఆఫ్ క్యాటిల్ అనేది మన బుక్లో మెన్షన్ చేసి పెట్టాము. అదేవిధంగా సో మన యాప్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా. సో క్యాటిల్ అంటే పశువులు. ఓకేనా, వాటికి మనము కలెక్టివ్ నౌన్ ఏం తీసుకుంటామంటే హెడ్ అనే వర్డ్ వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యాక్చువల్గా టెన్సెస్ నుంచి వచ్చిన ఒక హై లెవెల్ క్వశ్చన్ అనమాట. మీరు టెన్సెస్ మన యాప్లో టెన్సెస్ ఎక్సెప్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. టెన్సెస్ టాపిక్లోనే లాస్ట్ వీడియో టెన్సెస్ ఎక్సెప్షన్స్ అని ఉంటుంది. ఓకేనా, అది దాన్ని బేస్ చేసుకుని వచ్చిందండి. రవి బిహేవ్స్ యాజ్ దో హీ డాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. నో అని ఇచ్చా అంటే రవి ఎలా బిహేవ్ చేస్తారంటే వానికి మొత్తం తెలిసిన వాడిలాగా ఆయనకే మొత్తం తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తాడు అని. ఇక్కడ మనకి ఏముంది కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఏముంది ఇక్కడ, యాజ్ దో. చాలా ఇంపార్టెంట్ జరుగుతుంది చూడండి. మనకు యాజ్ ఇఫ్, యాజ్ దో ఈ రెండు సేమ్ అండి. యాజ్ ఇఫ్ అయినా యాజ్ దో అయినా సేమ్ అనమాట. ఓకేనా. అయితే యాజ్ ఇఫ్, యాజ్ దో ఉన్నాయి కదా, వీటితోటి కాన్సెప్ట్ ఏముంటుంది అంటే సో వీటి ముందు ఓకేనా, యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ దీని ముందు మనకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి. దీని ముందు సింపుల్ ప్రెజెంట్ వస్తే దీని తర్వాత మనకు సింపుల్ పాస్ట్ అనేది రావాలి. దీని తర్వాత ఏం రావాలి చెప్పండి, మనకు సింపుల్ పాస్ట్ అనేది రావాలి. ఒకవేళ సో యాజ్ ఇఫ్, యాజ్ దో అనే దాని ముందు ఫస్ట్ సెంటెన్స్ మనకు సింపుల్ పాస్టే వచ్చింది అనుకోండి. సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, దీని తర్వాత ఏమొస్తుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఏమొస్తుంది మనకు, పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే యాజ్ ఇఫ్, యాజ్ దో చూసినప్పుడు మీరు యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ చూసినప్పుడు యాజ్ ఇఫ్, యాజ్ దో ఏదో ఒకటి తీసుకురా. యాజ్ దో మీద క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి యాజ్ దో తీసుకుందాం. యాజ్ దో ముందు ఉన్న ఐడియా సింపుల్ ప్రెజెంట్లో ఉందనుకోండి, అప్పుడు యాజ్ దో తర్వాత ఉన్న ఐడియాని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. యాజ్ దో ముందు ఉన్న ఐడియా సింపుల్ పాస్ట్లోనే ఇచ్చాడు అనుకోండి, యాజ్ దో తర్వాత వచ్చే ఐడియాని పాస్ట్ పర్ఫెక్ట్లోకి పెట్టాలి. కాబట్టి అక్కడ పాస్ట్ సెంటెన్స్ అనేది రాసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ సెంటెన్స్ దగ్గరికి రండి. రవి బిహేవ్స్ యాజ్ దో, యాజ్ దో ఇచ్చాడు కదా, దీని ముందున్న సెంటెన్స్ చూస్తే వెనకది రాయొచ్చు అనమాట. వెనకది చూస్తే ముందు రాయొచ్చు. రవి బిహేవ్స్ అంటే ఇది ఏ టెన్స్లో ఉందండి, బిహేవ్స్. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉందండి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. రవి బిహేవ్స్ అనేది ఎందులో ఉంది మనకు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మరి ఇది ఎందులో ఉండాలి, కంపల్సరీ సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలి మనకి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి మరి సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి హీ అనే సబ్జెక్ట్ ఇచ్చాడు కదా. ఓకేనా. నోకు వెర్బ్ ఫామ్ చెప్పండి ఒకసారి నాకు. నో, న్యూ, నోన్. నో, న్యూ, నోన్. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు న్యూ అనేది మనకు V2 అవుతుందండి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్.
ఆప్షన్ మనకు 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇలా కాన్సెప్ట్ బేస్ తోటే వెళ్ళాలి మీరు. ఓకేనా? ఒక్కసారి కనుక మన యాప్లో వీడియోస్ మన క్లాసెస్ విన్నారనుకోండి, మీకు మొత్తం స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. బట్టే క్లాసెస్ మన దగ్గర ఉండవు, ఫస్టే చెప్తున్నాను. తెలుగు మీడియం స్టూడెంట్స్కి క్లియర్గా అర్థం కావాలి, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా క్లియర్గా నీట్గా అర్థం కావాలన్న ఉద్దేశంతో మీకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి. కాబట్టి జాగ్రత్తగా క్లియర్గా వినండి, ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ మనకు ఆర్టికల్స్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఆర్టికల్స్ని బేస్ చేసుకొని వచ్చింది ఇది. ఓకే, చూద్దాం. ద టీచర్ అడాప్టెడ్ డాష్ మెథడ్ టు టీచ్ ఫొనెటిక్స్ టు హర్ స్టూడెంట్స్. టీచరు ఒక మెథడ్ని అడాప్ట్ చేసుకుందట ఫొనెటిక్స్ని టీచ్ చేయడం కోసం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఏ యూనికా, యాన్ యూనికా, దా యూనికా, యూనికా. ఫస్ట్ ఇక్కడ మనకు మెథడ్ అనేది ఏంటిదండి? ఒక కామన్ నౌన్. ఎట్లా చెప్తారు సార్ కామన్ నౌన్ అని అంటే, చూడండి, ఏదైనా సరే జనరల్గా ఒక నౌన్కి ప్లూరల్ ఫామ్ వచ్చింది అనుకోండి, అది ప్రాపర్ నౌన్ అవుద్దా కామన్ నౌన్ అవుద్దా అంటే కామన్ నౌన్ అవుతుంది. బాయ్స్ కామన్ నౌన్, గర్ల్స్ కామన్ నౌన్, స్టూడెంట్స్ కామన్ నౌన్. ప్లూరల్ రావాలి కామన్ నౌన్ అంటే. మెథడ్స్ కామన్ నౌన్. అదే ఇండియా ఉందనుకోండి, మన పేర్లు ఉన్నాయి, మన పేర్లకు ప్లూరల్ ఉంటుందా? ఉండదు. కాబట్టి అది కామన్ నౌన్ కాదనమాట. ఏమవుతుంది మరి? అది ప్రాపర్ నౌన్స్ అవుతాయి. సో మెథడ్స్ ఉంది కాబట్టి కామన్ నౌనే కదా. గుర్తుపెట్టుకోండి, కామన్ నౌన్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏదో ఒక ఆర్టికల్ అయితే వాడాలి, జనరల్గా ఆర్టికల్ అయితే వాడాలి. కాబట్టి 4th ఆప్షన్కి అసలు ఆర్టికల్ ఇవ్వలేడు కాబట్టి ఈ ఆప్షన్ తీసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ యూనిక్, యాన్ యూనిక్, దా యూనిక్. చూడండి, ఇక్కడ మనకు ఏ యాన్ ఎప్పుడు వాడతామంటే ఇండెఫినెట్ సెన్స్లో వాడతాం, దాని ఎప్పుడు వాడతామంటే డెఫినెట్ సెన్స్లో వాడతాం. చూడండి, ఇక్కడ ఏని కానీ యాన్ని కానీ మనం ఎప్పుడు వాడాలి? ఇండెఫినెట్ సెన్స్లో వాడాలి. దాన్ని ఎప్పుడు వాడాలి? మనము డెఫినెట్ సెన్స్లో వాడాలి. ఓకేనా? అయితే ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ డెఫినెట్ సెన్సా ఇండెఫినెట్ సెన్సా అంటే ద టీచర్ అడాప్టెడ్ డాష్ మెథడ్. ఒక యూనిక్ మెథడ్ని ఆమె అడాప్ట్ చేసుకుందనమాట. యూనిక్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంది. ఇక్కడ ఆ మెథడ్ గురించి వాళ్ళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఏదైతే అని చెప్పేసి. కాబట్టి ఇది డెఫినెట్గా ఉందా ఇండెఫినెట్గా ఉందా అంటే ఒక అన్న మీనింగ్ తోటి ఉంది. ఒక అంటే మనం అప్పుడు దా వాడాలా, ఏ యాన్ దగ్గరికి వెళ్ళాలా? దా వాడొద్దు, ఏ యాన్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే దా అంటే మీనింగ్ ఏంటి? అది దా యూనిక్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? టీచర్ ఆ యూనిక్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంది ఏదైతే అని చెప్పి పక్కన సెంటెన్స్ రావాలి ఆ యూనిక్ మెథడ్ అనాలంటే. అక్కడ మనకు పక్కన ఏ సెంటెన్స్ లేదు కాబట్టి అప్పుడు మనము దా యూనిక్ అనలేమన్నమాట. దీని మెథడ్ గురించే ఇవాళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు ఏ ఉంది, యాన్ ఉందండి. ఒక అన్నప్పుడు ఏ రావచ్చు, యాన్ రావచ్చు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏఈఐఓఈ అనే మనకు ఓవెల్స్ కాబట్టి చాలామంది యాన్ యూనిక్ మెథడ్ అని పెట్టేస్తారు ఆన్సర్. కానీ చాలా జాగ్రత్త చూడండి, ఏ అనేది మనము కాన్సనెంట్ సౌండ్స్కి వాడతాం, యాన్ ఎక్కడ వాడతాం? ఓవెల్ సౌండ్స్కి వాడతాం. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇంగ్లీష్ లెటర్స్ ప్రకారం చూసుకోకూడదు, తెలుగు లెటర్స్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఇక మనకు సో కాన్సనెంట్స్, తెలుగులో కాన్సనెంట్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పండి? కా నుంచి హా వరకు. ఓకేనా? అదే మనకు ఓవెల్స్ ఎక్కడ ఉంటే ఎక్కడి వరకు చెప్పండి? ఆ నుంచి అహా వరకు. చూడండి ఇక్కడ. సో మీ తెలుగులో రాయండి ఏ వర్డ్ అయినా సరే, కా నుంచి హా మధ్యలో వచ్చింది అనుకోండి సౌండ్, అప్పుడు అది సో మనకు కాన్సనెంట్ సౌండ్ ఏ వాడాలి. అదే యాన్ ఎప్పుడు వాడాలంటే ఆ నుంచి ఆహా వరకు రావాలి, అప్పుడు మనం యాన్ అనేది వాడాలి. యూనిక్ అన్నప్పుడు ఇంగ్లీష్ లెక్ ప్రకారం చూసుకోకండి. యూనిక్ అంటే తెలుగులో రాయండి యూనిక్ అంటే యా కదా. యా అనేది మన తెలుగులో కాన్సనెంట్, ఓవిలా కాన్సనెంట్. యా అనేది కాన్సనెంట్ కాబట్టి మరి ఇక్కడ మనకు యా అనేది కాన్సనెంట్ అంటే అప్పుడు మనకు యాన్ వస్తుందా, ఏ వస్తుందా? కాన్సనెంట్ కాబట్టి సో ఏ యూనిక్ మెథడ్ ఏమన్నా ఏ యూనిక్ మెథడ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ద సైంటిస్ట్ ఇన్సిస్టెడ్ డాష్ కండక్టింగ్ అనదర్ ట్రయల్ బిఫోర్ పబ్లిషింగ్ ద రిజల్ట్. ఓకే, సైంటిస్ట్ ఏం చేశాడంటే ఫోర్స్ చేశాడనమాట. ఇన్సిస్ట్ వచ్చినప్పుడు మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఆన్. ఇన్సిస్ట్ ఆన్ అంటాం ఎప్పుడైనా సరే. ఇది మన బుక్లో క్లియర్గా చెప్పాను, మన యాప్లో కూడా క్లియర్గా చెప్పాను. పోయినసారి వచ్చింది క్వశ్చన్ ఇన్సిస్ట్ ఆన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాలన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే సైంటిస్టు ఫోర్స్ చేసిండు అనమాట. ఏమని? సో కండక్టింగ్ అనదర్ ట్రయల్ అంటే ఇంకో అనదర్ ట్రయల్ కండక్ట్ చేయాలి బిఫోర్ పబ్లిషింగ్ ద రిజల్ట్స్ ఓకేనా, పబ్లిష్ చేసే కంటే ముందే సో ఇంకో కండక్ట్ చేయాలి అని, అదర్ ట్రయల్ కండక్ట్ చేయాలని చెప్పిండు అనమాట. ఫోర్స్ చేసిండు అని. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది నాన్న. ఓకేనా? ఎగ్జామ్లోనే ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్, ఇది ఎగ్జామ్లోనే రాంగ్ ఇచ్చారు యాక్చువల్గా. ఓకేనా? అందుకోసం మనకి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూడండి ఏమన్నాడు? చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. హీ హ్యాడ్ జస్ట్ నౌ వెంట్ అవుట్ సైడ్. ఒకసారి చూడండి,
హీ హ్యాడ్ జస్ట్ నౌ వెంట్ అవుట్ సైడ్. హ్యాడ్ తోటి ఏమి ఇచ్చాడు నాన్న? వెంట్ ఇచ్చాడు. చూడండి మనకు హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వస్తే పక్కన మనకు V1 వస్తుందా, V2 వస్తుందా, V3 వస్తుందా? హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అన్నప్పుడు కంపల్సరీ ఏం రావాలి? పక్కన మనకు V3 వెర్బ్ ఫామ్ రావాలి. కానీ ఇక్కడ మనకు గో, వెంట్, గాన్, అసలు హ్యాడ్ తోటి V3 రావాలి, V2 వచ్చింది ఇక్కడ. ఇది మనకు రాంగ్. అసలు యాక్చువల్ సెంటెన్స్ ఏముండో తెలుసా? ఇక్కడ మనకు హీ హ్యాస్ జస్ట్ నౌ గాన్ అవుట్ సైడ్. జస్ట్ నౌ ఉంటుంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఇక్కడ హ్యాస్ వస్తుంది, ఇక్కడ సో గాన్ వస్తుంది. హీ హ్యాస్ జస్ట్ నౌ గాన్ అవుట్ సైడ్ అనాలి. గో, వెంట్, గాన్ రాంగ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఐ రీచ్డ్ హిమ్, అతన్ని రీచ్ అయినప్పుడు హీ హ్యాస్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఇప్పుడే చెప్పాను మీకు హ్యాస్ పక్కన మనకు V1, V2, V3, V4 ఏమొస్తుంది? V3 అనేది వస్తుంది. హ్యాస్ ఈటన్ అనాలి ఒకవేళ అంటే. హ్యాస్ పక్కన ఈటింగ్ అయితే రాదు కదా, బట్ ఇది మనకు రాంగ్ ఉంది అని. మరి ఏం రావచ్చు తెలుసా? వెన్ ఐ రీచ్డ్ హిమ్ అంటే ఎంత రీచ్ అయినప్పుడు ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. మరి ఇది నేను రీచ్ అయ్యేది సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు అది తినేది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉండాలి కదా, ఏదో ఒక పాస్ట్లో ఉండాలి కదా. కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. అక్కడ ఏం రావాలంటే హీ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. హీ వాజ్ ఈటింగ్. ఇది మనకు రాంగ్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా. దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ 2024. 2024 నుండి వాళ్ళు ఫ్రెంచ్ను నేర్చుకుంటూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ 2024. చూడండి ఇక్కడ సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చినప్పుడు దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. కాబట్టి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కరెక్టే ఉంది. సో దే హ్యావ్ ఓకే కదా. హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ అనేది మనకు ఒక లాంగ్వేజ్ లాగా లెర్నింగ్. బట్ ఇక్కడ లాంగ్వేజ్ ముందు మనం ఆర్టికల్ ఏం వాడాం కదా, ఆర్టికల్ ఏం వాడాం కాబట్టి అది కూడా మనకు కరెక్టే ఉంది. సిన్స్ 2024, సిన్స్ 2022, సిన్స్ 2019 అది పాయింట్ ఆఫ్ టైం 2024 అనేది. అదే ఫర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 10 years, ఫర్ 4 years అట్లా. ఓకేనా? కాబట్టి ఈ సెంటెన్స్ మనకు రైటే ఉంది నాన్న. ఓకేనా? ఇక లాస్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. అది చాలామంది ఇది రైట్ అంటే ఇది రాంగే అనుకుంటారు, కానీ ఒకసారి ఆ సెంటెన్స్ చూడండి. మధు విల్ హ్యావ్ క్లీన్డ్ ద ఫ్లోర్ బై టుమారో ఈవినింగ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. టుమారో బై టుమారో. చూడండి ఇక్కడ మనకు ఫ్యూచర్లో మనకి ఎలా తేడా వస్తాయంటే టుమారో, నెక్స్ట్ వీక్, జనరల్గా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అని ఉన్నాయి అనుకోండి, దాన్ని సింపుల్ ఫ్యూచర్లో వాడాలి. అదే బై అనే వర్డ్ వచ్చింది అనుకోండి, బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, ఇలా మనకు బై అనే వర్డ్ వచ్చింది అనుకోండి. బై అనేది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాం. ఎందులో వాడాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. బై టుమారో రేపటి వరకల్లా, బై నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ వరకల్లా, బై నెక్స్ట్ మంత్ వరకల్లా అట్లా. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో బై అనేది వచ్చినప్పుడు వరకల్లా అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు బై అనేది ఉన్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అంటే మనకు స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. యాక్చువల్గా సెంటెన్స్ చూస్తే మధు విల్ హ్యావ్ క్లీన్డ్ ద ఫ్లోర్ క్లీన్ చేస్తాడు బై టుమారో ఈవినింగ్, రేపు ఈవినింగ్ వరకల్లా. కాబట్టి ఇక్కడ మనకు బై అనేది ఉంది, టుమారో ఈవినింగ్ ఉంది. ఓకే, విల్ హ్యావ్ క్లీన్డ్ ఇది కూడా కరెక్టే ఉంది. ఐవి వస్తే షెల్ తీసుకునే వాళ్ళమేమో, మధు వచ్చింది కాబట్టి హీ అన్నట్టే కదా విల్ తీసుకున్నాం. కాబట్టి యాక్చువల్లీ ఈ సెంటెన్స్ కూడా కరెక్టే ఉంది మనకు. కానీ ఎగ్జామ్లో ఏం మెన్షన్ చేశారు అంటే సో థర్డ్ వన్ అని మెన్షన్ చేస్తారు. దాని అబ్జెక్షన్ పెట్టుకుంటే మనకు అప్పుడు మార్క్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? కాబట్టి సో మనకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అబ్జెక్షన్ పెట్టామంటే సరిపోతుంది అనమాట. మీకు డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ రాసిన తర్వాత, వాటిని ఓకేనా మీకు కీ పేపర్ రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు అబ్జెక్షన్ పెట్టాలి. ఏదైనా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో చెక్ చేసి అబ్జెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఎనీవే ఇదైతే మనకి ఇక్కడ ఈ రెండు మనకు గ్రామాటికల్లీ కరెక్టే ఉన్న సెంటెన్సెస్ అండి. ఓకే, క్లారిటీ ఉండాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద కన్వర్జేషన్ కంప్లీట్ చేయమంటుంది. వై డిడెంట్ యూ అటెండ్ ద వర్క్ షాప్ ఎస్టర్డే? నువ్వు ఓకేనా ఎందుకు వర్క్ షాప్ అటెండ్ కాలేవు నిన్న? ఐ డాష్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఎట్ దట్ టైమ్. చూడండి ఇక్కడ నువ్వు ఎందుకు అటెండ్ కాలేవు నిన్న అంటే ఇది పాస్ట్లో. అప్పుడు ఏ అనే పర్సన్ అడిగాడు, బి అనే పర్సన్ ఏం చెప్తున్నాడు, నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది ఆ టైంలో అని. కంపల్సరీ ఇది పాస్ట్లోనే ఉండాలి కదా, పాస్ట్లో ఉండాలి. ఒకసారి చూడండి అందరూ, యామ్ అంటే పాస్టా కాదు, హ్యావ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇది పాస్ట్ కాదు, విల్ బి అంటే ఇది మనకు ఫ్యూచర్ ఆన్సర్ కాదు. ఆప్షన్ ఎలిమినేషన్ తోటే చేస్తున్నాను నేను ఇక్కడ సింపుల్గా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఐ వాజ్ డీలింగ్ విత్. ఓకేనా? కాబట్టి ఇక్కడ వాజ్ అంటే పాస్టే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద.
ద డాష్ చైల్డ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. చాలా క్వశ్చన్స్ అడిగాడట క్లాస్లో. ఇంక్విజిటివ్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడండి. ఇంక్విజిటివ్ అంటే మనకు ఫస్ట్ ఇక్కడ వర్డ్ రాస్తా చూడండి, SITIV. చెక్ చేయండి ఇక్కడ, QUI SITIV. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 4 స్పెల్లింగ్ కరెక్ట్, 4లో మనకు ఉంది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా. ఇంక్విజిటివ్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటి? ఇంక్విజిటివ్ చైల్డ్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే ఈగర్ టు లెర్న్ ఇన్ఫర్మేషన్. అంటే వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు అనమాట. వెరీ క్యూరియస్ టు లెర్న్ సంథింగ్ అనమాట అది, రైట్. కాబట్టి ద ఇంక్విజిటివ్ చైల్డ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అడిగాడు క్లాస్లో అట్లా. నెక్స్ట్ వన్, వాసు ఈజ్ వాకింగ్ నౌ. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. వాసు ఈజ్ వాకింగ్ నౌ. హీ నోస్ దట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. ఐడెంటిఫై ద గ్రామాటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద వర్డ్ వాకింగ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్, రైట్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది మీకు నేను మన బుక్లో ఒకసారి వెతకండి నాన్న, క్లియర్గా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇది మన 2026 జనవరిలో వచ్చిన షిఫ్ట్ పేపర్ అనమాట ఇది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను మన యాప్లో. ఫస్ట్ టాపిక్లోనే చూడండి ఒకసారి, ఫస్ట్ టాపిక్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్లోనే మీరు ఒకసారి అక్కడ వెర్బ్ టాపిక్లో జెరెండ్ దగ్గర చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమంటుండు. నౌన్ ఏది, ప్రనౌన్ ఏది, వెర్బ్ ఏది, యాడ్వర్బ్ ఏది, అడ్జెక్టివ్ ఏది, అట్లా. కాబట్టి ఫస్ట్ టాపిక్ అంత ఇంపార్టెంట్ మనకు, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే. ఓకేనా. చూద్దాం ఇక్కడ, వాసు ఈజ్ వాకింగ్ నౌ అంటే వాసు అనేది ఏంటిది ఇక్కడ నౌన్. సో ఈజ్ అనేది ఏంటిది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్. వాకింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది ఇక్కడ. చూడండి, ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత V4 వచ్చింది అంటే అది కంపల్సరీ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇదే కదా చేసే పని ఇది. కాబట్టి ఫస్ట్ వాకింగ్ అనేది ఏంటిది అక్కడ, వర్బ్. ఫస్ట్ వాకింగ్ ఏంటిది అక్కడ మనకు, వర్బ్. హీ నోస్ దట్, అతనికి తెలుసు అది ఏంటిది, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఈ స్టేట్మెంట్లో చూడండి ఇక్కడ, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే మరి ఇప్పుడు మనకు, సో వాకింగ్ అనేది ఏమవుతుంది, వాకింగ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఈజ్ అంటే వెర్బే కదా, ఈ సెంటెన్స్ మొత్తం వాకింగ్ గురించే మాట్లాడుతుంది. ఒక V4 అనేది ఓన్లీ వెర్బ్ మాత్రమే కాదండి, ఒక V4 అనేది నౌన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఇది దేని ప్లేస్లో ఉందండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈజ్ అంటే వెర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్ ముందు సబ్జెక్ట్ వస్తుంది కదా. వాకింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. సో సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు. ఇది ప్రనౌన్ కాదు కదా, కంపల్సరీ నౌన్ అనమాట. సో ఒక V4 అనేది నౌన్లా యాక్ట్ చేస్తుంది ఇక్కడ. అప్పుడే దీన్ని ఏమంటాం చెప్పండి, మనము జెరెండ్ అంటాం. ఏమంటాం దీన్ని, జెరెండ్ అని కూడా అంటాం. కాబట్టి V4 ఫామ్ నౌన్లా యాక్ట్ చేస్తే దాన్ని మనము జెరెండ్ అంటాం. సో ఇక్కడ మనకు, సో సెకండ్ వాకింగ్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకు నౌన్ అవుతుంది అనమాట. సో వెర్బ్ కామా నౌన్, వెర్బ్ కామా నౌన్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ 14th క్వశ్చన్ చూసుకుంటే సెంటెన్స్ ఏమంటున్నాడు అంటే, కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్ యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ టుమారో. చూడండి ఇక్కడ టుమారో అనేది యాక్చువల్గా ఫ్యూచర్ వర్డ్, కానీ అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. సో టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కదా, అది యాక్చువల్గా ఫ్యూచర్లో వస్తాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా వాటిని మనం వాడచ్చు అనమాట. మీకు ఇది టెన్సెస్లో క్లియర్గా అర్థమవుతుందండి. ఎనీవే, సో ఇక్కడ మనకు సెంటెన్స్ బి ఏం చెప్తుందంటే షోర్ అని చెప్పాడు, రైట్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏ ఎక్స్ప్రెసెస్ అంటున్నాడు. ఆర్డర్ లాగా ఉందా, సజెషన్ లాగా ఉందా, రిక్వెస్ట్ లాగా ఉందా, కమాండ్ లాగా ఉంది. చూడండి, కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్ యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ టుమారో అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నా ప్లాన్స్ని చూసుకుంటావా, రేపు నేను ఢిల్లీకి వెళ్తున్నాను అని. ఇక్కడ కుడ్ అనేది మనం దేని గురించి మాట్లాడుతుంది అంటే, పొలైట్ రిక్వెస్ట్ కోసం అనమాట. పొలైట్ రిక్వెస్ట్ అనేది చూపిస్తుంది అనమాట, పొలైట్ రిక్వెస్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆర్డరా కాదు, అది కమాండా కాదు, సజెషన్ లాగా ఉందా, రిక్వెస్ట్ లాగా ఉందా, రిక్వెస్ట్లా అనమాట. ఒకటి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అది లాంగ్వేజ్ ఫంక్షన్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వి డాష్ సీన్ సచ్ హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్ అంటే ఈ రీసెంట్ ఇయర్స్లో మేము సో ఇంత హెవీ రెయిన్ఫాల్ని చూడలేదు అని. ఇది నార్మల్ సెంటెన్స్ మీనింగ్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ హ్యావెంట్, 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 హ్యావెంట్. ఇది మనకు అపాస్ట్రఫీ యూసేజ్, షార్ట్ ఫామ్స్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీని ఎట్లా వాడతామని చెప్పేసి అడుగుతున్నాడు అని. చాలా సింపుల్ అండి. సో మనకు నాట్ని జనరల్గా అపాస్ట్రఫీతో రాయాలి అంటే ఓ అనేది క్యాన్సిల్ అవుతుంది అంతే. అపాస్ట్రఫీని మనం జనరల్గా పొసెసివ్ కేస్లో వాడతాం నౌన్స్లో, అదే ప్రొనౌన్స్కి హెల్పింగ్ వర్బ్స్కి అయితేనేమో షార్ట్ ఫామ్స్ కోసం వాడతాం. సింపుల్ అండి. ఇట్స్ చూడండి, ఇట్స్లో అపాస్ట్రఫీ ఉంటుంది,
ఇట్ ఈజ్ అంటాం. ఇట్స్లో అపోస్ట్రఫీ లేకుండా కూడా ఉంటుందండి. ఇట్స్లో అపోస్ట్రఫీ లేకపోతే దాని మీనింగ్ ఏంటో తెలుసా? దాని యొక్క ఇట్స్. అపోస్ట్రఫీ ఉంటేనేమో ఇట్ ఈజ్ అని, అపోస్ట్రఫీ లేకపోతే ఇట్స్ దాని యొక్క అని మీనింగ్ వస్తుంది అనమాట. ఎనివే చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా చెప్తా చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. విల్ నాట్ మనం అపోస్ట్రఫీతో ఎట్లా రాస్తామండి? ఓంట్. ఓకేనా? ఐ యామ్ని మనం అపోస్ట్రఫీతో ఎట్లా రాస్తామండి? యామ్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే, సో హ్యావ్ నాట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే హ్యావెంట్ అంటాం. కాబట్టి ఓ అనేది క్యాన్సిల్ అయ్యి ఎన్ అపాస్ట్రఫీ టీ అనేది రాసుకుంటాం అనమాట. అది సో ఇక్కడ క్లియర్ చూసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? అపాస్ట్రఫీ లేదు, ఉంది కానీ ఎన్కు టీకి మధ్యలో ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్ అది కూడా మీకు అది రాస్తుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 16th one. రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. ఏబి స్టేట్మెంట్స్ చదవమంటుండు. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. రైట్. షీ టోల్డ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ ఫినిష్ దిస్ వర్క్. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ని. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఏది కరెక్ట్, ఏది రాంగ్, 2 రైటా 2 రాంగ్ ఏదో చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో మనకు షీ టోల్డ్ టు మీ. చూడండి, సెడ్ టు ఉంటుంది, సే టు ఉంటుంది, కానీ టోల్డ్ తర్వాత 2 అనేది ఉండదు. డైరెక్ట్గా ఎట్లా టోల్డ్ పక్కన డైరెక్ట్గా 2 అనేది రావద్దు అండి. షీ టోల్డ్ మీ అంటాం, టోల్డ్ టు మీ అయితే అన్నాం, కాబట్టి ఇది మనకు రాంగ్ ఇచ్చాడు. ఓకేనా? సో మనకు స్టేట్మెంట్ రాంగే ఉంది. సో మనకు దానికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుందంటే ప్లీజ్ ఉంది కదా, ప్లీజ్ ఉంది. డైరెక్ట్ స్పీచ్లో ప్లీజ్ వచ్చింది అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ప్లీజ్ వచ్చిందంటే అప్పుడు షీ, సో మనకు అక్కడ ఆస్క్డ్ మీ అంటామా, షీ రిక్వెస్టెడ్ మీ అంటామా, షీ రిక్వెస్టెడ్ మీ అనాలి. ఇది ఎలా మారుతుంది? మనకు రిక్వెస్టెడ్ లాగా మారుద్ది. అది క్వశ్చన్ ఉంటే ఆస్క్డ్ అయ్యేది, క్వశ్చన్ కాదు కదా. సో రిక్వెస్ట్ లాగా ఉండాలి, కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. సో 2 రాంగే ఉన్నాయి కాబట్టి సో బోత్ ద సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 4. 17th క్వశ్చన్ చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్. ఈ 17th క్వశ్చన్ మనకు అంటే స్పాటింగ్ ఎర్రర్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి ఇక్కడ, ద లాస్ట్ 2 చాప్టర్స్ ఎట్ దిస్ బుక్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా సింపుల్ అండి. లాస్ట్ 2 చాప్టర్స్. ఇంకో పాయింట్, ద 2 లాస్ట్ చాప్టర్స్ అంటామా, ద లాస్ట్ 2 చాప్టర్స్ అంటామా అంటే ద లాస్ట్ 2 చాప్టర్సే అనాలి. ఎందుకంటే సో మనకు లాస్ట్ అనేది ఏంటిదంటే ఆర్డినల్ నెంబర్, 2 అనేది ఏంటిదంటే కార్డినల్ నెంబర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉంటాయి కదా, అవి ఆర్డినల్ నెంబర్స్. 1 2 3 4 5 ఉంటుంది కదా, అవి కార్డినల్ నెంబర్స్. సో ఓసి ఆర్డినల్ తర్వాత కార్డినల్ రావాలి. ద లాస్ట్ 2 చాప్టర్స్. ఓకే, ఇది ఓకే, కరెక్టే ఉంది. ఎట్ దిస్ బుక్ అట. సో ఎట్ దిస్ బుక్ అంటామా, ఇన్ దిస్ బుక్ అంటామా, ఇన్ దిస్ బుక్ అనాలి. ఏమనాలి మనము? ఇన్ దిస్ బుక్ అనాలి. కాబట్టి సో ఇక్కడ మనకు మిస్టేక్ అనేది ఉందట. ఇది మొత్తం కరెక్టే ఉంది, ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, మొత్తం కరెక్టే ఉంది. కాబట్టి మనకు బి పార్ట్లో మిస్టేక్ ఉంది. అయితే బి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చాడు? సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూసుకోండి, అది కూడా మిస్టేక్ ఉన్న పార్ట్ మళ్ళీ అదే ఆప్షన్లో ఇవ్వడు. ఓకేనా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా హై లెవెల్లో అడిగిన క్వశ్చన్ ఇది. యాక్చువల్గా క్వశ్చన్స్ ఆప్షన్స్ తోటి డిఫరెంట్ చేయొచ్చు ఇంకా, కానీ చేయలేడు వాడు. కొంచెం హై లెవెల్ క్వశ్చన్ ఇది కూడా. నో బడీ అండర్స్టూడ్ మీ. ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు అని. నో బడీ అండర్స్టూడ్ కామ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టిన అంటే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కంపల్సరీ వస్తుంది. పేపర్ 1, పేపర్ 2 ఇద్దరు. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్. చూడండి ఇక్కడ మనకు నో బడీ. ఫస్ట్ నో బడీ అంటే ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. సెంటెన్స్ నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి మనకు? పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఆన్సర్ కాదు, ఇక్కడ కూడా నెగిటివ్ వర్డ్ ఆన్సర్ కాదు, పాజిటివే ఉండాలి క్వశ్చన్ ట్యాగ్. మరి ఇప్పుడు ఇక్కడ మనకు సో డిడ్ దే, డూ దే, డిడ్ దే, డూ దే. చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అంటేనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా మీకు. సో ఇక్కడ ఆన్సర్ చెప్పాలి అంటే నో బాడీ అండర్స్టూడ్, అండర్స్టాండ్, అండర్స్టూడ్ అంటే ఇది మనకు V2 సింపుల్ పాస్ట్లో ఉంది కదా. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి డూ వస్తుందా, డిడ్ వస్తుందా? డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అయితే మీకు కన్ఫ్యూజన్ ఏముంటుంది అంటే సార్ నో బడీ అంటే దే అని సార్ అనుకుంటారు. చాలా జాగ్రత్త చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్లో నో బడీ కానీ, ఓకేనా, సంబడీ కానీ, ఓకేనా, ఎనీబడీ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు ఎవ్రీబడీ కానీ ఇవి వచ్చినాయి అనుకోండి.
వన్ అన్న బడి అన్న సేమ్. నో బడి నో వన్ కానీ, సంబడి సమ్వన్ కానీ, ఎనీబడి ఎనీవన్ కానీ, ఎవ్రీబడి ఎవ్రీవన్ కానీ. ఇవి వచ్చినప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్లో ఏ ప్రొనౌన్ వాడాలో తెలుసా, ఏ సబ్జెక్ట్ వాడాలో తెలుసా? క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే దే అనే సబ్జెక్ట్ని వాడాలి, దే అనే ప్రొనౌన్నే వాడాలన్నమాట సబ్జెక్ట్ లాగా. కాబట్టి అందుకే దే ఇచ్చాడు. ఓకేనా? ఎనివే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. చరణ్ ఈజ్ మెటిక్యులస్ ఇన్ చెకింగ్ హిస్ పిహెచ్డి వర్క్ బిఫోర్ ఇట్స్ సబ్మిషన్. అంటే పిహెచ్డి వర్క్ చేశాడు, సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ చేసే కంటే ముందే చరణ్ చాలా మెటిక్యులస్గా ఉన్నాడు అనమాట, చెక్ చేశాడు అని. చెకింగ్లో చాలా మెటిక్యులస్గా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమడుతుందంటే ఐడెంటిఫై ద అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా కంప్లీట్గా చేయడం అనమాట. ఓకేనా? జాగ్రత్తగా మొత్తాన్ని క్లియర్గా చూడడం అని, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడడం అనమాట. అది మనకు మెటిక్యులస్ అంటే. ఓకేనా? దాన్ని స్లోపీ అంటామా లేదు. హఫాజర్డ్ అంటే ఏంటి? హఫాజర్డ్ అంటే ఏంటంటే సో సిస్టమేటిక్గా లేకపోతే, ఓకేనా, నాట్ సిస్టమేటికల్లీ, దాన్ని మనం హఫాజర్డ్ అంటాం. ఆన్సర్ కాదు. ఓకేనా? మెటిక్యులస్గా చూడడం అంటే త్వరగా క్లియర్గా చూడడం అనమాట, కంప్లీట్గా చూడడం అనమాట, కేర్ఫుల్గా చూడడం అనమాట. కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్. షీ ఈజ్ యాజ్ డాష్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్. ఓకేనా? ఎల్డర్ అంటే ఏంటి? పెద్ద. చూడండి ఇక్కడ ఎల్డర్ ఓల్డర్ రెండు ఉంటాయి. ఎల్డర్ అనేది ఓన్లీ బ్లడ్ రిలేషన్స్కి వాడాలి, ఓల్డర్ అనేది రిమైనింగ్ వాళ్ళకు వాడాలి. ఓకే, షీ ఈజ్ యాజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది కూడా. జనరల్గా ఈ కంపారిజన్స్లో ఇది వస్తుంది అనమాట మనకు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో ఉంటుంది. యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మీకు కంజంక్షన్స్లో అక్కడ కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. దీని మీద క్వశ్చన్ వచ్చింది మరి ప్రీవియస్ పేపరే కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది క్వశ్చన్. యాజ్ సో యాజ్. చూడండి యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్ కనిపించినప్పుడు అప్పుడు మనము సో ఏ అడ్జెక్టివ్ని వాడాలి. ఓకేనా? ఏ అడ్జెక్టివ్ని వాడాలంటే గుర్తుపెట్టుకోండి నాన్న, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్నే వాడాలి. ఏ అడ్జెక్టివ్ని వాడాలి? పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ని వాడాలి. యాజ్ గుడ్ యాజ్ క్లెవర్ యాజ్. ఓకేనా? సో యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్. ఓకేనా? సో కూడా అంతే, సో యాజ్ కూడా అంతే. సో గుడ్ యాజ్, సో క్లెవర్ యాజ్, సో రిచ్ యాజ్, సో పూర్ యాజ్, అట్లా. సో యాజ్ కాంబినేషన్, సో యాజ్ కాంబినేషన్ మధ్యలో ఎప్పుడైనా సరే మనము పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్నే వాడాలి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ అని ఉంది కదా ఇక్కడ. మరి ఇప్పుడు ఇంటెలిజెంట్ అంటే ఒక అడ్జెక్టివ్. ఇంటెలిజెంట్కి సో డిగ్రీ చెప్పండి ఒకసారి. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేదేమో పాజిటివ్ డిగ్రీ, మోర్ ఇంటెలిజెంట్ ఏమో కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ ఇంటెలిజెంట్ ఏమో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో మనకు ఏం రావాలి చెప్పండి, ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రావాలి చెప్పండి. సో ఇంటెలిజెంట్ పాజిటివ్ డిగ్రీ రావాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. ఇది కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. 21st అదేది సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ద పొలిటీషియన్స్ స్పీచ్ ఎంకరేజ్డ్ ద సిటిజన్స్. ఐడెంటిఫై ద అప్రాప్రియేట్, ఓకేనా, సో యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ ఎంకరేజ్డ్. చూడండి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అంటే పాజిటివా నెగిటివా అండి? ఇది పాజిటివ్. ఎంకరేజ్డ్ అనేది ఏంటిది? మనకు ఒక పాజిటివ్ వర్డ్. అయితే ఇక్కడ పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. ఇది గమనియండి, మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి సినోనిమ్స్ యాంటోనిమ్స్లో ఈ కొన్ని కాన్సెప్ట్స్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్స్ వస్తాయండి. ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చి పాజిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ మనకు పాజిటివ్ వర్డే అవుతుంది. ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? నెగిటివ్ వర్డ్ వస్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు, ఒక నెగిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్ వర్డే అవుతుంది. అదే ఒక నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? పాజిటివ్ వర్డ్ అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇచ్చింది ఏంటిది? ఎంకరేజ్డ్ అనేది పాజిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే నెగిటివ్ వర్డేగా రావాల్సింది ఇక్కడ. మరి నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి ఇది హెల్ప్డ్ అనేది నెగిటివా కాదు, అప్రిషియేట్ చేయడం అంటే నెగిటివా కాదు, ఇంట్రెస్టెడ్ అంటే నెగిటివా కాదు. ఈ 3 నెగిటివ్స్ కాదు. అంటే ఆన్సర్ చూడండి, వర్డ్ తెలియకపోయినా ఆన్సర్ చేసే విధానం ఇది. ఈ 3 అయితే కాదు, మిగిలిందే కదా మన ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో డీమోరలైజర్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడం అన్నమాట. దాన్ని మనం డీమోరలైజర్ అంటాం. చూడ్డానికే నెగిటివ్ వర్డ్ లాగా ఉంది అది మనకు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇట్లా ప్రతి క్వశ్చన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్ళారు అంటే బెస్ట్ మార్క్స్ మీవే. ఓకేనా? చాలామంది మన స్టూడెంట్స్కి చెప్తున్నారు కదా 25+ మార్క్స్ ఈజీగా వచ్చాయి. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. హీ హ్యాస్ బీన్ ఇన్ ద బ్లూస్ ఫర్ ద లాస్ట్ 1 వీక్. ఇన్ ద బ్లూస్ మీన్స్, ఇన్ ద బ్లూస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి?
ఇన్ ద బ్లూస్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా డల్గా ఉండడం అనమాట, డిప్రెస్డ్గా ఉండడం అనమాట. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే రిలాక్స్డ్ కాదు, కన్ఫ్యూజ్డ్ కాదు, ఎగ్జైటెడ్ కాదు, ఏంటిది డిప్రెస్డ్. ఓకేనా? అంటే డిప్రెస్డ్ అంటే ఏంటి, సాడ్గా. ఓకేనా? సో మిజరబుల్ ఏముంటుందని మనం మిజరబుల్ అంటూ ఉంటాం. ఓకేనా? సాడ్గా మిజరబుల్గా ఉండడం అనమాట, అది మనకు డిప్రెస్డ్, రైట్? బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్, రైట్? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు అండి. మళ్ళీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొత్తం అన్ని క్వశ్చన్స్. చూడండి ఇక్కడ ఎట్లా వచ్చాయి. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతుండు. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ వీ కుడ్ నాట్ డేర్ టు గో అవుట్. సిన్స్ అంటే అందువలన అనే ఒక మీనింగ్ వస్తుంది. బయట వాన కురుస్తుండడం వల్ల మేము సో డేర్ చేయలేకపోయాము, వెళ్ళలేకపోయాము అని బయటికి. ఇట్ వాజ్ రైనింగ్ అంటే పాస్టే, కుడ్ అంటే కూడా పాస్టే కదా, అది కాబట్టి మనకు సెంటెన్స్ కరెక్టే ఉంది. ఓకే. మహిమ ఈజ్ ఏ చార్మింగ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. మహిమ ఈజ్ ఏ చార్మింగ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఇక్కడ ఆర్టికల్ ఏ వచ్చింది, మహిమ ఒక్క గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి ఆర్టికల్ రాసుకుంటే సరిపోతుంది. ఈజ్ ఏ చార్మింగ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. కాబట్టి ఇది కూడా మనకు రైటే ఉంది సెంటెన్స్. థర్డ్ వన్ చూద్దాం. వైల్ ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉన్నప్పుడు అంటే ఒక పాస్ట్ కంటిన్యూస్ ఇది, పోతూ ఉన్నప్పుడు. బట్ సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. చూడండి ఇక్కడ, బట్ సంబడి ఈజ్ అట. నేను నిద్రపోతున్నప్పుడు డోర్ని కొడుతూ ఉన్నారు అంటే అప్పుడు నేను నిద్రపోయేది పాస్ట్లో ఉన్నప్పుడు డోర్ కొట్టేది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి ఈజ్ అనేది ఏంటిది, ప్రజెంట్ వర్డ్ అది. కాబట్టి ఇది మనకు సో రాంగ్ సెంటెన్స్ అవుతుంది, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా? కాబట్టి హెల్పింగ్ వర్బులే డిసైడ్ చేస్తాయి ప్రజెంటా పాస్టా అని. ఇది హెల్పింగ్ వర్బ్ ఏంటిది, పాస్ట్ ఉంది, అది మనకి ప్రజెంట్ ఎందుకు, రాంగ్. లాస్ట్ వన్ చెక్ చేద్దాం. దే డిడ్ నాట్ వర్క్ సీరియస్లీ సో దే హ్యాడ్ నాట్ బీన్ పెయిడ్. సో వాళ్ళు సీరియస్గా వర్క్ చేయలేరు, డిడ్ నాట్ వర్క్, డిడ్ పక్కన V1 వచ్చింది, ఓకే. ఓకేనా? సో దే హ్యాడ్ నాట్ బీన్ పెయిడ్, వాళ్ళు పే చేయబడలేదు అని వాళ్ళకు. కాబట్టి ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ కూడా కరెక్టే ఉంది. సో ఈ 3 కరెక్టే ఉన్నాయి, ఇది మాత్రమే ఇన్కరెక్ట్ ఉంది, చూడగానే అర్థమవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. లాస్ట్ క్వశ్చన్ నాన్న, ఇది కొంచెం క్రిటికల్గా ట్రిక్కీగా వచ్చిన క్వశ్చనే, దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇది మనకు 24th క్వశ్చన్. రైట్, చూడండి ఇక్కడ, యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ. యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ. కండక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు బిహేవియర్, ఇది మనకు సబ్జెక్ట్ అనమాట. సర్ప్రైజెస్ అనేది ఏంటిది, వెర్బ్. సో ఇది ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతుంది. రైట్, బీ ఫామ్ ప్లస్ చూడండి, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా ఏంటండి, ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అనే క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. చూడండి ఇక్కడ మనకు బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? సో మనకు సెంటెన్స్లో చూడండి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉందనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుందండి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అది మనకి ఏ వాయిస్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అవుతుంది అనమాట, అంతే. పైన బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, కాబట్టి అది యాక్టివ్ వాయిస్. ఓకే, ఇది మనకు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. చూడండి చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఇక్కడ ఇది మనకు ఫస్ట్ ఏ టెన్స్లో ఉంది చెప్పండి, యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ నుంచి మనం మార్చాలి. సింపుల్ ప్రెజెంట్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మనకు కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 రావాలని. కానీ మనకు తెలియదు. చూడండి, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట, ఇది పాస్ట్ వాజ్. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉంటుంది, యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ నువ్వు పాస్ట్ లెటర్ రాస్తావు, ప్రెజెంట్లోనే రాయాలి. ఆప్షన్ తీసేసి. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. హ్యావ్ బీన్ చూడండి, హ్యావ్ బీన్లు ఎప్పుడు వస్తాయి, హ్యావ్ హ్యాజ్లు ఉన్నప్పుడు. హ్యావ్ హ్యాజ్ ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి. హ్యావ్ హ్యాజ్ ఉందా, లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేయండి. సో మనకు థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఐ ఆమ్ బీయింగ్ సర్ప్రైజ్డ్, ఐ యామ్ సర్ప్రైజ్డ్ అట. ఐ ఆమ్ బీయింగ్ సర్ప్రైజ్డ్, ఐ యామ్ సర్ప్రైజ్డ్ అంటే చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఎప్పుడు వస్తుంది అంటే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది వస్తుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో లేదు, బట్ ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండొద్దు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనమాట. మీరు కనుక
కాన్సెప్ట్స్ని క్లియర్గా నేర్చుకుంటూ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని మంచిగా నీట్గా ఆలోచించారనుకోండి, ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది ఇంగ్లీష్లో. చెప్తున్నా కదా, మన క్లాసెస్ని యూట్యూబ్ క్లాసెస్, యాప్ క్లాసెస్ ఫాలో అవ్వండి, ఇంగ్లీష్లో మీరే కింగ్ అయిపోతారు అండి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ స్కోర్ 25+ ఈజీగా వచ్చేస్తుంది. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే. ఓకేనా, అది నేను చెప్పేది రైట్. ఎనివే ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఇంకో డౌట్ వస్తుంది, సార్ సర్ప్రైజర్ వచ్చినప్పుడు ఎట్టు రావాలి కదా అనుకుంటారు. సరే, ఎట్టు రావాలి, కానీ ఈ ఆప్షన్లో ఎట్టు వచ్చింది ఓకే, కానీ ఇక్కడ వాజ్ అంటే మొత్తానికే తప్పు కదా, అది ఒకటి ఆప్షన్ పోతుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై యువర్ కండక్ట్. ఎట్టు ఉండాలి, కానీ ఇక్కడ మనకు ఇక్కడ సో బై అనేది ఇచ్చాడు. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ రాంగ్ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్ ఆన్సర్ మాత్రం ఇదే. ప్రిఫరెన్స్ ఫస్ట్ వెర్బ్కి ఇవ్వాలి. ప్రాపర్ వెర్బ్ ఎక్కడ ఉంది, 4th ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇవి ఓకేనా. సో మీరు ఈ టెక్నిక్స్ క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేది ఒకటే, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. 20 days వ్యాలిడిటీకి పెట్టాను, 120 rupees కోర్సు, వెళ్ళి తీసుకున్నాను మీకు. ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోండి, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి అక్కడ రైట్. ఇంకోటి టెస్ట్ సిరీస్ అండి, టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్కి కంపల్సరీ తీసుకోండి నాన్న, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసినా సో మూడ్ అనేది మనకు ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పి టెస్ట్ సిరీస్ తీసుకోండి. 15 మోడల్ పేపర్లు అండి, తిప్పి కొడితే మనకు అక్కడ సో 3 రూపాయలేమో పడుద్ది. మీకు టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషను, తర్వాత మనకు టెస్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో June 30 వరకు వ్యాలిడిటీ. 99 rupees పెడితేనేమో సో మనకు 2 months వ్యాలిడిటీ కోర్స్ వస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి సో టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్లు రాయండి, అందుకే తక్కువ అమౌంట్గా పెట్టాను, 50 రూపాయలకే. ఓకేనా. 15 పేపర్లు అన్నీ అప్లోడ్ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీరు కోర్సు కావాలనుకుంటే కోర్సు తీసుకోండి నాన్న, కానీ మన బుక్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉండాలి అండి. బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్నో క్వశ్చన్స్, బుక్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఓకేనా. సో ఈ బుక్ పీడిఎఫ్ని మీరు ఫ్రీగా చదవాలనుకుంటే మాత్రం మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఓపెన్ చేసి మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి. అందులో మీకు ఈ బుక్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, అది ఓపెన్ చేసి చదవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు బుక్ కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా బుక్ని పంపిస్తాం నాన్న రైట్. కాబట్టి మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది బుక్ గురించి, క్లాసుల గురించి ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఇంకోటి, ఈ పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరూ. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ నాన్న, అస్సలు మిస్ అవ్వకండి. ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు నాన్న. ఓకేనా. సో మీరు మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి. మీకోసం ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను నేను. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.